చూడండి ప్రియులారా, ఇట్లాంటి పరిస్థితి నేటి దినాల్లో అనేక సంఘాల్లో ఏలుబడి చేస్తున్నాయి. ఒక అభిప్రాయాలు ఉండదు, ఒక ఏక మనస్సు ఉండదు, ఒకే ఉద్దేశాలు ఉండవు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఉద్దేశాలు, ఇష్టం వచ్చినట్టు వారి అభిప్రాయాలు కలిగి వారి సంఘాల్లో ముందుకు వెళ్తాం. సంఘాలు చీలిపోవడము, సంఘాలు బలహీనపడడానికి ప్రాముఖ్యమైన కారణాలు ప్రియులారా. కారణం ఏంటి అంటే ఐక్యత లేదు. కారణం ఏంటి అంటే ఏకత్వం లేదు. కారణం ఏంటి అంటే ఏక మనస్సు లేదు. పౌలు భక్తుడు అంటండి వేడుకుంటున్నాడంటండి. పౌలు భక్తుడు, అయ్యా మీరందరూ ఒకేలాగా ఉండాలయ్యా, మీరందరూ ఏకత్వం కలిగి ఉండాలని వేడుకుంటున్నాడంట. 11వ వచనంలో, నా సహోదరులారా మీలో ఏమున్నాయంట తెలుసా? కలహాలు ఉన్నాయంటండి. ఎంత భయంకరం! మీలో కలహాలు ఉన్నాయని చెప్పేసి నేను తెలుసుకున్నాను అని చెప్పేసి